ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిశుభ్రత మనం పాటించాలి. సో నెలసరి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం 2 పూట్ల స్నానం చేయాలి. 2 పూట్ల వీలైతే స్టార్ట్ అయిందంటే అది క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది. ఎక్కడో ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, ఏ డాక్టర్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తామని, బాబు ఇప్పుడు దెబ్బ తగిలింది చూపించండి మందు ఇవ్వండి అని చెప్తాం. మనకు అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, అలా ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం. క్యాన్సర్ మందు ఉందా? లేదు. క్యాన్సర్ వస్తే దాని అంత నరకం ఏదే ఉంటుంది. లైట్లు పెట్టి కాలుస్తూ ఉంటారు మన శరీరం. ట్రీట్మెంట్ అలా ఉంటుంది, ఏది తినడానికి ఉంటుంది, సాధారణ ట్రీట్మెంట్ ఏది ఉంటుంది. సో ఇలాంటి క్యాన్సర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ప్యాడ్లు కూడా తీసుకుంటాం. లాస్ట్ సజెషన్ ఏంటంటే ప్యాడ్స్ వాడే వరకు క్లాత్ వాడడం మంచిది, కానీ ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడతాం. క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒక 7-8 గంటలు ఇది మన శరీరం మీదే ఉంటుంది. సో దీంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా తిరిగి మన శరీరంలోకి వెళ్ళి మన గర్భాశయ వ్యవస్థ ఏదైతే ఉందో దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ క్యాన్సర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకో క్యాన్సర్ ఏదైతే మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆ శరీర భాగాల్లో వచ్చిన క్యాన్సర్ ఏదైతే ఉందో, గర్భాశయ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బయటపడుతుందంటే మన 47-50 ఏళ్ళు వచ్చిన తర్వాత బయటపడుతుంది. అప్పటికి స్టేజ్ 3 స్టేజ్ 4 ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి ఎవరు సహాయం చేసేవాళ్ళు జ్వరం వచ్చినా గర్భాశయంటే ఎవరైనా ఒకసారి చూడాలి. మీకు క్యాన్సర్ వచ్చింది, అది కూడా గర్భాశయ ద్వారా క్యాన్సర్ వచ్చింది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే సహాయం చేయడం తప్పకుండా ఉంటారు. సో మన ఆరోగ్యం పట్ల మనమే జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి వాటిని మొదలు పెట్టాలి. ఇలాంటివి కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆన్లైన్ అలవాటు ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి. ఇవి వాడడం మొదలు పెట్టాలి. ఇంకా మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే మీ ఆరోగ్యాన్ని మీరే పరిరక్షించుకోవాలి. వేరే ఎవరో చూడరు. మీ కొడుకులో, మీ కోడల్లో, మీ కూతురులో ఎవరో చూడరు. మీ అమ్మ నాన్న కూడా ఒక స్టేజ్ వరకు పట్టించుకుంటారు. మీ ఆరోగ్యం బాగుండాలి. మీ పెట్టుకున్న ఆలోచన విధానం పెద్దవాళ్ళందరూ మన కోసం చేసినవన్నీ. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దు. మరి ఆ కలర్ లేకుండా మనం చూసుకోవాలి. వాడేవాళ్ళు ట్యాబ్స్ వాడేవాళ్ళు అయితే మన 6 గంటలు 7 గంటలలోపు మళ్ళీ అది మార్చేసుకోవాలని చెప్పారు. మరి అది అలా మనం వాడితే మన ఆరోగ్యానికి మంచిది. అది బయట కాదు అందుకోదు అని మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అనేసి సిస్టర్ చెప్పాలి. అండ్ ఇంకొకటి ప్యాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఒక 3 days 4 days ఎలా అయితే ఇంట్లో కనుకుంటా ఉంటాము, అది పక్కన పెట్టేసి మనం ప్యాడ్స్ని క్లీన్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్ స్నానం చేసుకుంటూ 3 days మంచి ఆహారాన్ని తీసుకోవాలనేసి సిస్టర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది చాలా బాగుంది. మన ఆరోగ్యం పట్ల మనకు జాగ్రత్తలు కలిగిస్తుంది. ప్రోగ్రామ్ పెడదామంటే మీ అందరూ సపోర్ట్ ఉండడం వల్ల ఇది ఇలా జరిగిందని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అందరూ కూడా వచ్చినందుకు. తర్వాత పిల్ల అన్నది కంపల్సరీ ఇది మనము ఫేస్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఏమనుకుంటున్నారంటే ఇది ఒక మైలు గాను, లేకపోతే ఒక అంటు గాను, లేకపోతే పరిశుభ్రత లేకుండాను, లేకపోతే వాడుతున్న ప్యాడ్స్ విషయంలో కూడా రెగ్యులర్గా అదే ప్యాడ్స్ ఒక రోజు 2 రోజులు ఇలాగా మూవ్ ఆన్ చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత హెల్త్ ఇష్యూస్ అంటే ఆరోగ్యపరమైన ఏ సమస్యలు రాకుండా మనం హెల్తీగా ఉంటాం. మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీస్ హెల్తీగా ఉంటాం. వాళ్ళకి ఒక ఉమెన్ లేకపోతే ఒక స్త్రీ లేకపోతే ఇంట్లో ఎలా ఉండదు ఒకసారి మీకు మీరు ఊహించుకుంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే మన మీద మనం మన ఆరోగ్యం మీద మనం కేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో, ఆరోగ్యకరంగా మీ ఫ్యామిలీస్ కూడా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్స్. మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా.